హాయ్ గైస్, ఆరోగ్యమే మహాభాగ్యం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ జేడి ఆరాధ్య గారు అలాగే స్నేహ గారు ఇద్దరు ఉన్నారు. అయితే ఈరోజు వీరిరువురు కూడాను చిన్నపిల్లల్లో పౌష్టికాహారం అలాగే చిన్నపిల్లల్లో చిరుతిండ్లు గురించి అవగాహన కార్యక్రమంపై మేము ఈ ఇరువురిని పిలిచాము. సో స్వాగతం డాక్టర్ జేడి ఆరాధ్య గారు, అలాగే సుస్వాగతం కో డాక్టర్ స్నేహ గారు. స్వాగతం అండి. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లలు సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా మిల్క్ తల్లిపాలు తాగటం వల్ల వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉంటుందా ఉండదా? డాక్టర్ జేడి ఆరాధ్య గారు మీరు చెప్పండి. ఉండదన్నమాట. ఎందుకని? ఎందుకంటే తల్లిపాలు స్వచ్ఛమైనవి అన్నమాట. ఓ, స్వచ్ఛమైనవి కాబట్టి పౌష్టికాహారం ఉంటుంది. మామూలుగా డబ్బా పాలు అయితే డబ్బా పాలు పిల్లలు అంతగా ఇష్టపడరు. ఓకే, దానివల్ల వాళ్ళకి బలం రాదంటారు. ఓకే డాక్టర్ స్నేహ గారు, ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న పిల్లలు చాక్లెట్ కావాలి, మమ్మీ చాక్లెట్ కావాలి అని అడుగుతూ ఉంటారు కదా. ఆ చాక్లెట్ కావాలి అని అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళకి చాక్లెట్ లాగా ఒక బిస్కెట్ రెడీ చేసి మిల్క్ లో బనానా చాక్లెట్ అని చెప్పి వాళ్ళకి పెడితే వాళ్ళు తింటారు. ఓ, వెరీ నైస్ ఐడియా. సూపర్ సూపర్. ఆప్షన్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఆ చాక్లెట్ తయారు చేసేది మనం నేర్చుకున్నాం అనుకో, ఆ చాక్లెట్ బదులు ఏంటంటే మిల్క్ ప్లస్ ఏదైనా వాళ్ళకి నచ్చే ఓరియో బిస్కెట్స్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, క్రీమ్ తీసేసేసి అందులో కలిపి మిక్స్ చేసేసి బాగా, లేకపోతే ఫ్రూట్స్ అన్నా వేసి స్ట్రాబెర్రీ యాపిల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా కట్ చేసి బ్లెండర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని చాక్లెట్ చేయడానికి ఏదో ఒకటి ఉంటది కదా షేప్, ఆ షేప్ లో దీన్ని పోసేసి చాక్లెట్ అనిస్తే తినాలి. ఓ సూపర్, థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు మేము స్నేహ గారిని అడిగినప్పుడు స్నేహ గారే చెప్పాలి. ప్లీజ్ డాక్టర్ జేడి ఆరాధ్య గారు మీరు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు క్వశ్చన్ మీదండి. ఆరాధ్య గారు, ఇప్పుడు సాధ్యమైనంత వరకు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలని మారం చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళని స్కూల్కి ఎలా పంపిస్తే బాగుంటుంది? అంటే ఏడవకుండా. అవునండి, ఇప్పుడు నర్సరీ ఎల్కేజీ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మేము స్కూల్కి వెళ్ళాం అని ఏడుస్తూ ఉంటారు కదా. వాళ్ళని ఏడవకుండా స్కూల్కి పంపించాలంటే ఏం చేయాలి? ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. సో నాకు కొంచెం టైం కావాలి. ఓకే ఓకే, డిస్కస్ చేసుకొని చెప్పుకుంటా. ఈ లోపు స్నేహ ఒక్క నిమిషం డిస్కస్ చేసుకుంటారా? ఒక్క నిమిషం. స్కూల్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా, నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చినాక నేను అక్కడికి తీసుకెళ్తాను, ఇక్కడికి తీసుకెళ్ళాను, హిమాలయాలకి తీసుకెళ్తాను, అక్కడికి తీసుకెళ్తాను, పార్క్ కి తీసుకెళ్తాను అన్నాం అనుకోండి, వాళ్ళు హ్యాపీగా వెళ్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి వాళ్ళ స్కూల్ ఎంత నీట్ గా ఉండాలంటే ఆ స్కూల్లో టీచర్స్ వాళ్ళందరూ పిల్లలు ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేయాలి. వావ్, వెరీ నైస్. థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళు కూడా అటు ఇటు తిప్పాలి కదండి, కొత్త ప్లేసెస్ చూడాలి కదా, మళ్ళీ సడన్ గా ఒకసారి తీసుకెళ్ళినప్పుడు పోగొడతారు. ఓకే, పేరెంట్స్ కొంచెం కొత్త ప్రదేశాలు తీసుకెళ్ళద్దు, ఎప్పుడు తీసుకెళ్ళమని మేము చెప్పట్లేదు, అప్పుడప్పుడు హాలిడేస్ దొరికినప్పుడు తీసుకెళ్ళాలి. ఓ సూపర్, థ్యాంక్ యూ జేడి ఆరాధ్య గారు. అలాగే ఓకే, థ్యాంక్ యూ. అలాగే స్నేహ గారు, డాక్టర్ స్నేహ గారు, ఇప్పుడు పిల్లల్లో ఎక్కువ శాతం ఒక భయం అనేది ఉంటుంది, ఫియర్. ఆ భయం పోవాలంటే ఏం చేయాలి? చాలా మంచి క్వశ్చన్ వేసారండి. ఎంత ఈజీగా చెప్పచ్చు అంటే, పిల్లలు మమ్మీ వాళ్ళు సీరియల్ చూస్తున్నా తిట్టుకుంటున్నా వాళ్ళని అక్కడికి వెళ్ళనికూడదు. వెదర్ కూల్ గా ఉండాలి, వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళ మైండ్ ఫ్రెష్ గా ఉంటది, భయం అనేది తొలగిపోద్ది. ఓకే, అలాగే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి స్నేహ గారు? ఐ మీన్ వెజిటేబుల్స్ తినాలా, నాన్ వెజ్ తినాలా, లేదంటే పౌష్టికాహారం తినాలా? అంటే వాళ్ళకి ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే వాళ్ళే తింటారు, వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. ఓకే, ఇంటికి రాగానే స్కూల్ నుంచి రాగానే ఫ్రూట్స్ అనేవి ఇవ్వస్తా ఉండాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ స్నేహ గారు. డాక్టర్ జేడి ఆరాధ్య గారు, ఇంకొక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఆ అబద్ధాలు ఆడకుండా అలా నిజాలే చెప్పాలంటే ఏం చేయాలి? అంటే వాళ్ళల్లో ఆ ఇదిని తెప్పియాలంటే ఏం చేయాలి?
చాలా మంచి క్వశ్చన్ సార్. ఇది చాలా అంటే చాలా ఈజీ. ఓకే. పిల్లలు అబద్ధాలు చెప్పకుండా ఉండాలండి. స్కూల్లో పాఠాల మీద దృష్టి పెట్టాలి. ఇంట్లో మోరల్ స్టోరీస్ ఉంటాయి కదండి, చాలా ఆ మోరల్ స్టోరీస్ అనేవి పెట్టాలి. అంటే రోజుకి ఒక 2 or 3 పెట్టాల్సింది. ఓకే. తాతయ్య నాయనమ్మ వీళ్ళ చేత స్టోరీస్ అవన్నీ కూడా. తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళు కూడా అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉండాలి. అట్లాంటివి కొన్ని స్టోరీస్ వాళ్ళు మాట్లాడితే పిల్లలకు ఆటోమేటిక్ గా నిజాలని. ఓ సూపర్ 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 ఆన్సర్. డాక్టర్ స్నేహ గారు, ఇప్పుడు పిల్లలు కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, గేమ్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందా, లేదంటే వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందా? అన్ని గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే టెన్నిస్ అయినా క్రికెట్ అయినా దెబ్బ తగిలితే కొద్దిగా బాగోదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైపోద్ది ఆడొచ్చు. వాళ్ళకి ఇష్టమైందంటే ఎక్కువగా వాళ్ళు అదే ఆడతారు, పక్క వాళ్ళని చూసి ఒక్కొక్కసారి ఆశపడతారు. ఓ సూపర్ సూపర్ సూపర్. డాక్టర్ జేడి ఆరాధ్య గారు, లాస్ట్ అండ్ బట్ లీస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు సహజంగా చిన్నపిల్లలకి అప్పుడప్పుడు జ్వరాలు, దగ్గులు, తుమ్ములు ఇవన్నీ వస్తూ ఉంటాయి. తలకాయ నొప్పి, స్కూల్కి ఎగ్గొడటానికి ఏదో ఒక వంక చెప్పటం, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే సీజనల్ వారీగా వచ్చే వ్యాధుల నుంచి చిన్నపిల్లల్ని ఎలా కాపాడుకోవాలి తల్లిదండ్రులు? జంక్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. టోటల్లీ అవాయిడ్ చేయడం కాదు, ఎప్పుడు తినాలో అప్పుడే తినాలి, రోజు తినకూడదు. ఓకే. సో అట్లా జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం వల్ల ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదు. ఓకే. పైగా సీజనల్ గా అంటే బయటికి స్వెటర్ లేకుండా వెళ్ళడము, వింటర్ సీజన్ లో, రైనీ సీజన్ లో వానలో తడవడము, అట్లాంటివి చేయకూడదు. ఓకే. ఇంకా వాళ్ళు హెల్దీ ఫుడ్ తిన్నారు అంటే వాళ్ళకి మంచిగా డైజెస్ట్ అయ్యి ఇంకా స్టమక్ పెయిన్స్, హెడేక్స్ అనేవి రావు. ఓకే. అదే డైజెస్ట్ అవనివి తినేసి డైజెస్ట్ అవ్వకుండా స్టమక్ పెయిన్, హెడేక్స్ వచ్చేస్తాయి. సో హెల్దీ ఫుడ్స్ తినాలి. ఓకే. దట్స్ మై సజెషన్. అలాగే వాళ్ళకి నిద్ర ఎంత సమయం ఉండాలండి? అంటే 10 years పిల్లలకి ఎంత ఉండాలి, 20 years లోపు ఉన్న పిల్లలకి ఎంతసేపు నిద్ర అనేది ఉండాలి మినిమం? 10 years ఉన్న పిల్లలకేమో 10 to 12 hours సరిపోతుంది. 20 years ఉన్న వాళ్ళు ఏమో 8 to 10 hours. సూపర్. మనిషికి 8 మినిమం అయితే 8 hours నిద్ర ఉండాలి. ఓకే. లాస్ట్ బట్ లీస్ట్ క్వశ్చన్ స్నేహ గారు, చిన్నపిల్లలు అందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఐ మీన్ ఆడపిల్లలు ముఖ్యంగా చెప్పండి స్నేహ గారు, డాక్టర్ స్నేహ గారు. వాళ్ళు ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్ చేయకూడదు. ఓకే. అబద్ధాలు చెప్పకూడదు, పేరెంట్స్ చెప్పింది బాగా వినాలి. ఓకే. మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, చదవాలి, బాగా చదవాలి, టీచర్ చెప్పేటప్పుడు వినాలి, నిద్రలో ఉన్నా కూడా అడిగేటట్టు ఉండాలి. ఓ సూపర్ సూపర్. ఇవన్నీ చేయటం వల్ల బాగా అందంగా ఉంటారు. ఓకే. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. సో సూపర్ వావ్ లాంటి ఇంటర్వ్యూ ఇచ్చారు మీ ఇద్దరు కూడాను. సో మీ ఇద్దరు కూడాను హైఫై ఇస్తున్నాం మేము. థ్యాంక్ యూ డాక్టర్ స్నేహ గారు, థ్యాంక్ యూ డాక్టర్ జేడి ఆరాధ్య గారు. మీరు మా స్టూడియో పేరేంటండి? ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. సో థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మాకు మా స్టూడియోకి వచ్చి ఈరోజు చిన్నపిల్లల్లో ఉన్నటువంటి కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్ని మీరు ఈరోజు సంధించారు. తల్లిదండ్రులకి, చాలామంది తల్లిదండ్రులకి ఈరోజు ఒక చక్కటి పాఠాన్ని మీరు ఇచ్చినందుకు మరొకసారి మా స్టూడియో తరపున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో థ్యాంక్స్ టు ఆల్, థ్యాంక్స్ టు గాడ్స్. సీ యూ. మళ్ళీ ఇంకొక కార్యక్రమంలో పాల్గొందాం. అప్పటిదాకా సెలవు. బై బాయ్. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ స్నేహ గారు, థ్యాంక్ యూ ఆరాధ్య గారు.